పీపీపీ అంటే ఏంటి నీ అర్థం? పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడం. P4 అంటే పెద్దల దగ్గర పెత్తందారుల దగ్గర పేదవాడు చేసి అడుక్కోవడం. అంతే. అంత అర్థం ఉందా? అంతే మరి ఇంకా అంతే. P4 అంటే పేదలను కోటీశ్వరులు. జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి వైద్యం అందాలని చెప్పేసి ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో పెట్టారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది ప్రస్తుతం లేదు. ఆరోగ్యశ్రీ ఎక్కడ వైద్యం జరగట్లేదు. ఒకవేళ జరిగినా కానీ అటు ముందు డబ్బులు అడుగుతున్నాడు. రీసెంట్గా నేనే ఉంటాను మరి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కోవిడ్ 2 సంవత్సరాలు కూడా ఎవడో కూడా రూపాయి పెట్టి మెడిసిన్ కొనుక్కున్న పాపం లేదు. నేను కోవిడ్ హెల్ప్ డెస్క్గా చేశాను. కానీ ఇక్కడ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారాసెటమాల్ టాబ్లెట్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఒక IVL ఇంజెక్షన్ కిట్ కూడా బయట కొనుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మా బ్రదర్కి టైఫాయిడ్ వస్తే నేను హాస్పిటల్ 5 రోజులు అడ్మిట్ చేస్తే నాకు రోజుకి 1000 రూపాయలు బిల్ అయ్యేది. IVL కిట్, పారాసెటమాల్ టాబ్లెట్ ప్రతిదీ కూడా నేను బయట నుంచే తెచ్చుకున్నా. ఇప్పుడు ప్రభుత్వ వైద్యం అనేది పూర్తి నిర్వీణ్యం అయిపోయింది. అసలు విద్యా వైద్యం అనేది పేదవాడి హక్కు. ఇదేదో వైసీపీ కార్యకర్తల ధర్నా కాదు. ఇది పేదవాడి హక్కు. ప్రతి పేదవాడు వచ్చి జయప్రదం చేయాల్సినటువంటి ధర్నా ఇది. అంతేగాని ఇదేదో వైసీపీ కార్యకర్తల కోసం అయితే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆరోగ్యశ్రీ పెట్టారు. అది ఒక వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారా, టీడీపీ వాళ్ళు వాడుకుంటున్నారు, జనసేన వాడుకుంటుంది. అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారు ఉన్నారు, కిలో 2 రూపాయలు బియ్యం పెట్టారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుందో టీడీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. అలాగే అయినా దూరదృష్టితో సో ఏదో భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మన నర్సీపట్నం ప్రాంతం, ఇది ముఖ్యంగా ఏంటంటే గిరిజన ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. అంతే. దానివల్ల ఏంటిది, ఓకే ప్రభుత్వం రన్ చేయి, ఏ గవర్నమెంట్ అయితే ఈయన చేసినంతవరకు ఈయన కట్టాడు. 2 సంవత్సరాలు కోవిడ్ పోయింది, 3 సంవత్సరాల్లో ఈయన చేసినంతవరకు చేయగలిగాడు. మిగతాది మీరు వచ్చారు చెయ్యండి, చేసినంతవరకు చేయండి. ఇప్పుడు అమరావతి అని పడేడుస్తున్నారు. అక్కడ వీళ్ళు తెచ్చిన డబ్బంతా కూడా అమరావతిని నీళ్ళు తోడుకోవడానికే సరిపోతుంది. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? గిరిజన ప్రాంతానికి అంత అవసరమైన మెడికల్ కాలేజీని ఈ సంవత్సరం నుంచి ఎందుకని ఒక్క చిన్న ఇటుకు కూడా లేదు. గిరిజన కాలేజ్ అక్కడ పాడేరులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది. మీరు కావాలంటే నేను వచ్చి చూపిస్తాను. నేను ఆల్రెడీ పాడేరులో ఆల్రెడీ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ జరిగింది. జరగలేదు అనేది పచ్చి అబద్ధం. ఇక్కడ నర్సీపట్నం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు మేము వచ్చేసరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బిల్డ్ వేసాడు. బిల్డ్ వేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆయన 1 సంవత్సరంలో చేయగలిగింది చేశాడు. మిగతాది ఈయన అధికారం పోయిన తర్వాత ఇంకేం చేయగలుగుతాడు? ఇంకేం చేయలేడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకని ఏం చేయట్లేదు. మరి వీళ్ళు చేయడానికి వీళ్ళ కోణం ఒకటే గురు. విషయం ఏంటంటే పేదవాడు తొక్కబడాలి, పెత్తందాడు పైకి ఎక్కాలి, ఇంతే. ఇప్పుడు గతంలో చూసుకుంటే లిక్కర్ మాఫియా అన్నాడు, ఆధారాలు లేవు. ఇప్పుడు లిక్కర్ మాఫియా కోసం మొత్తం అంతా పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఏమన్నా చేయగలిగారా? ఏమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరన్నా తీసుకొచ్చారా? తీసుకురాలేదు. అక్కడ వైజాగ్లో ఏదో డ్రగ్స్ అన్నారు. ఆ డ్రగ్స్ లేదని చెప్పి కేంద్రమే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం హత్య ఆరోపణలు జరిగాయని చెప్పారు. మొన్న కేంద్రం ఇచ్చిన లిస్టులో 0 మరణాలు 2000 నుంచి 2024 వరకు చూస్తే, అదే 2019 నుంచి 2022 వరకు చూస్తే 0 మరణాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్. ఇంకేం కావాలి ఆధారాలు? ఇంకేం కావాలి?